హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు వీడియో వచ్చేసరికి తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. చాలా మందికి కొందరికి రాసినటువంటి ఎగ్జామ్స్ లోపల మార్క్స్ తక్కువ రావడం జరిగింది. కొందరు ఫెయిల్ అయి ఉన్నారు, 1, 2, 3 మార్క్స్ లో ఫెయిల్ అయి ఉన్నారు. వాళ్ళందరూ రివాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మన మొబైల్లోనే అప్లై చేసుకుంటే మన మార్క్స్ కొంచెం కొందరికి మంచి రాసిన వాళ్ళకి ఖచ్చితంగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకేమైనా మార్క్స్ లోపల తేడా అనిపించినా కానీ, మీరు ఫెయిల్ అయినా కానీ రీకౌంటింగ్ అని రివాల్యుయేషన్ అనేది రెండిట్లో మనము ఏది కంఫర్టబుల్ గా మీకు అనిపిస్తే, ఏది మీకు సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం రివాల్యుయేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ మొబైల్లోనే ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ గా ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ అనేది మనకు TSBI అఫీషియల్ వెబ్సైట్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. రీకౌంటింగ్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్కి 100 రూపీస్ అనమాట. అదేవిధంగా రీవెరిఫికేషన్కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్కి 600 రూపీస్ అయితే మనము పే చేసి ఒక సబ్జెక్టా 2 సబ్జెక్టులా ఎన్ని అంటే అన్ని మీరు మీకు ఎన్ని ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ని పే చేసుకోవచ్చు అనమాట. దాని నుంచి మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. మీ మొబైల్లోనే రీవెరిఫికేషన్కి కానీ రీకౌంటింగ్ కానీ ఏ విధంగా అప్లై చేయాలో చూసుకుందాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో TSBI అని టైప్ చేయండి. TSBIE అని సెర్చ్ చేసిన తర్వాత తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని మనకు వెబ్సైట్ లింక్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట, TSBI అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత మనకు స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ అని ఉందా, స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అకాడమిక్స్ ఇయర్ కింద ఉన్నాయి చూడండి, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ థర్డ్ ఉన్న ఆప్షన్ రీవెరిఫికేషన్ ఫర్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ లేదా రీకౌంటింగ్ మార్క్స్. అంటే రీవెరిఫికేషన్ అంటేనేమో మన పేపర్ని మళ్ళీ దిద్దుతారనమాట. రీకౌంటింగ్ అంటే మీకు వచ్చిన మార్క్స్ని కౌంట్ చేస్తారు. మ్యాక్సిమం మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ, మీరు ఫెయిల్ అయినా కానీ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. రీకౌంటింగ్ అంటే జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ని మళ్ళీ ఏం చేస్తారు, అంతకుమించి ఏమి ఉండదు. బట్ మీరు రీకౌంటింగ్గా రీవెరిఫికేషన్ ఏది పెట్టుకుంటారో మీరు డిసైడ్ అయ్యి పెట్టుకోండి. నేను రీవెరిఫికేషన్ గురించి అయితే చూపిస్తాను. ఇక్కడ రీవెరిఫికేషన్ పైన క్లిక్ చేసేయండి. రీవెరిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రీవెరిఫికేషన్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అని ఉంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఎవరిదైతే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేయండి. గెట్ డాటా పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించిన డాటా అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మన నేమ్ వస్తుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ వస్తుంది, తర్వాత మీరు చేసినటువంటి కోర్స్ ఏదో మీకు వస్తుందన్నమాట. ఇక్కడ మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవాలంటే మీ మొబైల్ నెంబర్కి OTP కూడా రావడం జరుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్కి OTP వచ్చిన తర్వాతనే మనము ఫర్దర్గా స్టెప్ కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ OTP చేస్తాను. వచ్చిన OTPని కింద ఎంటర్ చేయాలన్నమాట. వ్యాలిడేట్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ OTP అని క్లిక్ చేస్తే మనకు వ్యాలిడేట్ OTP అని క్లిక్ చేస్తే మనకు టిక్ మార్క్ పడిపోతుంది. మీరు ఏమైనా మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసి, లేకపోతే లేదా అంత నీడ్ అయితే ఏం కాదు. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ని అయితే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ, ఇప్పుడు మనం రీవెరిఫికేషన్ చూపిస్తున్నాం కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయితే రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని మీరు క్లిక్ చేసేయండి. ఇట్లా టిక్ చేస్తే దానికి సంబంధించిన ఫీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. 600 రూపీస్ వచ్చింది. రీకౌంటింగ్ పెట్టుకుంటే 100 రూపీసే వస్తుంది. ఇది రీవెరిఫికేషన్ కాబట్టి 600 అయితే రావడం జరిగింది. ఒక సబ్జెక్ట్ని పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అలా పెట్టానమాట. ఇది మనకు రిజల్ట్ ఎలా వస్తుందని అడుగుతుంది చాలామంది. మన కమ్యూనికేషన్ అంటే మన అడ్రస్కి రావడం జరుగుతుంది అనమాట పోస్ట్లో. ఇక్కడ మన అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన హౌస్ నెంబరు, మన విలేజ్ ఏది అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నారో ఏందనేది క్లారిటీ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ పే ఉంది కదా, సబ్మిట్ అండ్ పే పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ అండ్ పే పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సబ్మిట్ అండ్ పే పైన క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అనేది ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్త సరైన మొబైల్ నెంబర్ ఇవ్వనని నోట్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసేయండి. యూఆర్ అప్లయింగ్ ఫర్ రీవెరిఫికేషన్ అని ఉంటుంది. ఓకే అని క్లిక్ చేసేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. కొంచెం వెయిట్ చేయండి. పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ ద్వారా, లేదా నెట్ బ్యాంకింగ్, తర్వాత యూపీఐ నుంచి చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా పే చేయొచ్చు. మీరు కంఫర్టబుల్గా క్యూఆర్ కోడ్ చేయొచ్చు, యూపీఐ చేయొచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే పేమెంట్ని ఆ ఆప్షన్ ఎంచుకోండి. నేను ఇప్పుడు డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను, నాకు అది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ, తర్వాత ఎక్స్పైరీ, తర్వాత సివివి నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి పే నౌ పైన మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మన రీవెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను ఇప్పుడు నేను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక రెఫరెన్స్ నెంబరు అక్నాలెడ్జ్మెంట్ అంటే మనము పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నాం అనేది మనకు ఒక పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఆ పేపర్ని మీ ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ పేపర్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే ప్రాసెస్ అనమాట. సింపుల్గా మీ మొబైల్లోనే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ అయితే ఈ విధంగా నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.